హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం పరమసముద్రం చెరువు నిండి మరవపోతూ ఉన్న దృశ్యం మనం చూస్తూ ఉన్నాము. ఈ మరవపోతూ ఉన్న నీళ్లు వెండుగంపల్లి చెరువుకు వెళ్తూ ఉంది. ఆ వెళ్తూ ఉన్నది ఏ వేలో అంటే ఏ కాలువ ద్వారా ఎలా వెళ్తుందో చూపించండి అని అందరూ కోరడం వల్ల ఈ వీడియో నా చేతనైనంత శ్రమతో చేస్తూ ఉన్నాను. ఇది వెళ్ళే దారిని ఏ విధంగా ఉందో నేను చూపిస్తూ ఉన్నాను. మీకు చిన్న ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కొంచెం చాలా అంటే వెళ్ళడానికి అనుకూలంగా లేదనమాట షూట్ చేయడానికి, కాబట్టి వీలైనంతగా ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇది చూడండి, ఈ విధంగా వెళ్తూ ఉంది. ఇది వెళ్ళేటటువంటి దారి. ఇది కొన్ని సంవత్సరాలుగా మనకు వర్షం అనేది పడలేదు కాబట్టి అంతా మట్టితో చెట్లతో ఆ కాలువ అంతా కూడా మూసుకుపోయింది. దీన్ని కొంతవరకు క్లీన్ చేశారు జేసీబీలతో. నీళ్ళు వెళ్ళడానికి ఇట్స్ ఓకే, ఫైన్ అనిపించింది. వెళ్తూ ఉంది నీళ్ళు వెళ్ళడం. అయితే చూస్తూ ఉన్నారు మీరు ఎలా వస్తుంది అనేది. వాటర్ ఫ్లోయింగ్ చాలా బాగుంది, ఎక్కువగానే వస్తుంది. వాటర్ ఫ్లో అనేది చాలా ఎక్కువగానే ఫ్లో అవుతూ ఉంది. సో ఇది ఈ వే అనమాట. ఇట్ ఈస్ ద వే టు కేమ్ వాటర్. వస్తుంది దారి. ఇక్కడ మధ్యలో ఒక సన్న బ్రిడ్జి ఒకటి పెట్టారు. ఇలా వెళ్తూ ఉంది. వెండుగంపల్లి చెరువుని చూపించి మరొక వీడియో అయితే చేస్తాను. అప్పుడు దాని యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మీకు పూర్తిగా వివరిస్తాను. ప్రస్తుతం నాకు తెలిసిన డీటెయిల్స్ ఏంటంటే విషయాలు, ఈ చెరువు కంటే ఆ చెరువు యొక్క విస్తీర్ణత తక్కువ, అంటే చిన్నది. బట్ లోతు అనేది చాలా ఎక్కువగా ఉంది అని వినపట్టాను నేను. బట్ నేను చూసాను చిన్నప్పటి నుంచి, బట్ పర్ఫెక్ట్గా ఐడియా లేదు. సో ఇప్పుడు మీరందరూ అడుగుతున్నారు కాబట్టి నేను ఖచ్చితంగా వెళ్ళి వాటి యొక్క విస్తీర్ణత ఎంత ఉంది, చెరువు విస్తీర్ణత, అలాగే లోతు కూడా ఎంత ఉంది, చుట్టుపక్కల ఏంటి విశేషాలు అనేవి కనుక్కుని ఖచ్చితంగా మీకు నెక్స్ట్ వీడియోలో తెలుపుతాను. ఇప్పుడు చూస్తున్నాం ఏ దారిలో ఎట్లా వెళ్తూ ఉంది అనేది. మనము చాలా అందమైన దృశ్యాలు, ప్రకృతి అందాలు, కృష్ణమ్మ పరుగులు చూడడానికి ఎంత చూసినా తనివి తీరడం లేదు. చాలా ఆనందకరంగా, అసలు చాలా బాగుంది. మనం చెట్ల మధ్యలో నుంచి వస్తున్న కృష్ణమ్మను చూస్తున్నాం. చాలా అద్భుతమైన అందమైన దృశ్యాలను చూస్తున్నాం. ఇంతవరకు రాగలిగామండి. సో దీనికి తర్వాత చూస్తాను, నెక్స్ట్ వీడియోస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో చూసి ఎలా ఉందో మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మేము చేసే వీడియోలు వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చి చేరాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.